అతని తండ్రి 9 సంవత్సరాల వయసులో ప్రోస్టేట్ క్యాన్సర్తో మరణించాడు. అతను 5126 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ ఇక్కడే 99% మంది ఆగిపోతారు. కానీ అతడొక్కసారి కూడా ఆగిపోలేదు. 15 సంవత్సరాలు తనకు ఎలాంటి ఆదాయం లేదు. తన మిత్రులందరూ అతన్ని హేళన చేశారు. తన కుటుంబ సభ్యులందరూ భయపడ్డారు. లోకం అతన్ని పిచ్చివాడు అని ముద్ర వేసింది. ప్రపంచం మొత్తం అతని ఒక ఫెయిల్యూర్గా చూసింది. కానీ ఈరోజు ప్రపంచమే అతన్ని ఫాలో అవుతుంది. ప్రస్తుతం అతను యునైటెడ్ కింగ్డమ్లో 5వ ధనవంతుడు. 5126 సార్లు ఓడిన తర్వాత గెలిచిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? జేమ్స్ డైసన్. డైసన్ ఒకరి జీవితంలో వైఫల్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. నేను నా వాక్యూమ్ను సరిగ్గా పొందే ముందు 5127 నమూనాలను తయారు చేశాను. 5126 వైఫల్యాలున్నాయి. కానీ నేను ప్రతిదాని నుండి నేర్చుకున్నాను. బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ యొక్క ఆవిష్కర్తగా ప్రసిద్ధి చెందాడు. 99% మంది ఆగిపోయే చోట ఆ 1% మొండిగా ముందుకెళ్లేవారే చరిత్ర సృష్టిస్తారు.